నాకు ప్రజలే ముఖ్యం. నియోజకవర్గం అభివృద్ధే ఏకైక లక్ష్యం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ప్రజల అభ్యున్నతే నా ధ్యేయం. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే నాకున్న పని. ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధే నాకు ముఖ్యం అంటున్నారు మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. జనాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు. నియోజకవర్గం సమస్యలు వస్తే క్షణాల్లో పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి భారీగా నిధులు మంజూరు చేయిస్తున్నారు మన ప్రజల ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గంలో తాజాగా బునాది గాని కాల్వ ఆధునీకరణ పనుల కోసం ఎమ్మెల్యే 266 కోట్ల నిధులు మంజూరు చేయించారు. సంబంధించిన పనులను కూడా ధనాధన్ కంప్లీట్ చేయించే పనిలో పడ్డారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. పనులకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కాల్వ విస్తరణ, భూసేకరణ సాధ్యాసాధ్యాలపై ఎమ్మెల్యే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 5 మండలాల్లో బునాది గాని కాల్వను ఆధునీకరించనున్నారు. ఇక్కడి నుంచి భువనగిరి, వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం పెద్ద చెరువు మీదుగా మోత్కూరు మండలం ధర్మారం బూర చెరువు వరకు 98.64 కిలోమీటర్ల పొడవు కాల్వను ఆధునీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 50 క్యూసెక్కులుగా ఉంది. కాల్వ పొడవు వెడల్పు చేసి 350 క్యూసెక్కులకు పెంచనున్నారు. బునాది గాని కాల్వ ఆధునీకరణ పనులకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా భూసేకరణ అవసరం లేని చోట పనులు చేపట్టాలంటూ ఎమ్మెల్యే నిర్ణయించారు. భూసేకరణకు 44 కోట్లు కేటాయించారు. మూసీ కాలువల ద్వారా అదనపు ఆయకట్టు స్థిరీకరించడం ప్రభుత్వ లక్ష్యమంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పిలాయిపల్లి, బునాది గాని, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. వానాకాలం సాగు పనులు ప్రారంభించేలోపు కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. యాసంగి పంట కాలానికి ముందు కూడా కాలువ పనులు చేస్తామని తెలిపారు. ఇలా విడతల వారీగా రైతులకు ఇబ్బంది లేకుండా పనులు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముందుగా భూసేకరణ అవసరం లేని పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణకు కూడా నిధులు సిద్ధంగా ఉన్నాయని, రైతులు భూసేకరణకు సహకరించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. కాల్వలో నీటి సామర్థ్యం పెరగడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు చివరి భూముల వరకు సాఫీగా నీరు అందుతుందని, భూసేకరణకు సహకరించాలంటూ రైతులకు సూచించారు. యాసంగి సీజన్ ప్రారంభంలోపు పనులు పూర్తి కాని పక్షంలో అవసరమైతే క్రాప్ హాలిడే తీసుకుని పనులు పూర్తి చేయాలని ప్రాథమికంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.